నమస్తే అండి. ఈరోజు నేను చేసిన రెసిపీ శనగల వడలు. ఎలా అంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న శనగల్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంట్లో చిలకడ దుంప ఒకటుంది. ఒక్కదాన్ని ఉడకేసి ఎవరికి పెట్టా అని చెప్పి ఒక చిలకడ దుంప కూడా సన్నగా తురిమేశాను. దాంతో పాటు క్యారెట్ కూడా సన్నగా తురిమేశాను. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసుకున్నాను. వాటితో పాటు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పు, ఆ పచ్చిపప్పు వేసేసుకున్నాను. వాటితో పాటు బియ్యపిండి, 1 కప్పు బియ్యపిండి వేసుకున్నాను. అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అందుకని ప్రస్తుతానికి 1 కప్పు అయితే బియ్యపిండి కలుపుకున్నాను. దాంతోపాటు పావు కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండికి పావు కప్పు శనగపిండి అండి, సరిపోతుంది. దాంతోపాటు కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు. నేను సోడా ఉప్పు ఇంట్లో ఎక్కువ వాడనండి, బేకింగ్ సోడా ఎక్కువ వాడను. పిల్లలకు మళ్ళీ గ్యాస్ ఫామ్ అయ్యి ఇబ్బంది పడతారని వేయను. మీరు వేసుకోవచ్చండి. దాంతోపాటు ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముద్ద కరెక్ట్గా వస్తే సరిపోతుంది. నాకైతే కొంచెం నీళ్లు పట్టినాయి, పొడి పొడిగా అనిపించింది, ముద్ద కూడా ఎరిగిపోతుంది. అందుకని చెప్పి దాంతోపాటు కొంచెం నీళ్లు చిలకరించుకున్నాను. నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ కొద్ది సాల్ట్ వేసాను. ముద్ద చేసుకుంటే కొంచెం పగులినట్టు, చుట్టూ పగుళ్ళు ఇచ్చినట్టు అనిపించింది. అందుకే మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకున్నాను, మరీ గట్టిగా ఉంటే. నీళ్ళు, బియ్యపిండి చూసి మళ్ళీ వేసుకోవచ్చండి అవసరమైతే. తగినంత నీళ్ళు అట్లా చిలకరించుకున్నా అంతే, ఎక్కువ వేయలేదు. చూసారు కదా మీరు, అట్లా వేళ్ళ మీద ముద్దలు చేసేసుకోవచ్చు. ఆ విధంగా వస్తే సరిపోతుంది. నాకు నీళ్ళు, బియ్యపిండి మళ్ళీ ఇంకోసారి వేసుకోవాల్సి వచ్చిందండి. బియ్యపిండి కూడా సరిపోలేదు. నీళ్ళు చిలకరిస్తున్నాను కానీ ఆ పిండి మాత్రం కొంచెంగా గట్టిగా అనిపించింది. బియ్యపిండి సరిపోయినట్టు అనిపించలేదు నాకు. అందుకని మళ్ళీ కాస్త బియ్యపిండి, కొంచెం నీళ్ళు చిలకరించుకొని బాగా కలుపుకున్నాను. పొయ్యి మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నాను. దీనికైతే నాకు నూనె తక్కువే పట్టిందండి, ఎక్కువ పట్టలేదు. నూనె కొంచెం గోరువెచ్చగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె కొంచెం కాగిన తర్వాత అట్లా వేళ్ళ మీద వేసేసుకున్నాను. చిన్న పిల్లలకి చిన్నవి అంటే ఇష్టపడతారు కదండి, అందుకని నేను చిన్నవే వేసేసుకున్నాను. వడలు కదా, మధ్యలో హోల్ ఏం పెట్టలేదు నేను. వేళ్ళతో అట్లా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అట్లా వెయ్యగానే కదిలించకుండా ఒక 1 or 2 minutes తర్వాత కొంచెం టర్న్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న వడలకి టమాటా సాస్ వేసుకుంటే బాగుంటుంది. అది అందుబాటులో లేనప్పుడు నల్లకారం అంటాం కదా, నల్లకారం కానీ లేదా ఇంకేదో అల్ప చట్నీ కానీ ఏది వేసినా కూడా సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి. నేను పిల్లల కోసం చేసాను కాబట్టి వాళ్ళు అలా టమాటా కచప్ తెచ్చుకున్నారు ఆల్రెడీ. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వెనక్కి ముందుకి తిప్పుకుంటూ వేగించుకోవాలండి. ఇట్లా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నేను తీసేసాను. ఈ డీప్ ఫ్రై చేసుకున్న వాటికి టమాటా కచప్ అయితే బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. చెండ్లు నాడరా కృష్ణ చెండు వేయరా, చెండు గట్టి పూల చెండు జానకివ్వరా. చెండ్ల నాడరా కృష్ణ చెండు వేయరా,
చెండు గట్టి పూల చెండు జానకివ్వరా, నిన్న రాతిరి కృష్ణ ఎందు పొన్న పొగడాశాలలోకి పోయి వస్తీవి, చెండ్ల నాడరా కృష్ణ చెండు వేయరా, చెండు గట్టి పూల చెండు జానకివ్వరా. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. చిన్ని చిన్ని కన్నయ్య చిన్ని నవ్వుల కన్నయ్య, చైతన్య మురళీని కయ్య నెత్తిన పింఛం సూసయ్య, కంకి చిలకిట్టయ్య దొంగవు నీవయ్య, చిన్ని చిన్ని కన్నయ్య సృష్టికి మూలం నీవయ్య, కృష్ణయ్య 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 కృష్ణయ్య, చిన్న చిన్ని కన్నయ్య చిన్ని నవ్వుల కన్నయ్య, చిన్నయ్య నెత్తిన పింఛం సూసయ్య, కంకి చిలకిట్టయ్య దొంగవు నీవయ్య, చిన్ని చిన్ని కన్నయ్య సృష్టికి మూలం నీవయ్య, కృష్ణయ్య 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 కృష్ణయ్య. పాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇంకా నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. మెనీ థ్యాంక్స్ అండి, కష్టపడి నా పాట విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.